హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిత్రి హైదరాబాదీ. నా డే అయితే టీతో స్టార్ట్ అయిపోయిందండి. టీ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకొక స్టవ్ అయితే పల్లీలు అయితే రోస్ట్ చేసుకుంటున్నాను టిఫిన్ కోసం. కొద్దిగా ఎక్కువ రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇన్స్టాంట్గా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు టిఫిన్ చేసుకోవచ్చు. సో రోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్యాస్ పైన అయితే దోశలు వేస్తూ ఇంకొక గ్యాస్ పైన అయితే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు అయితే కాలీఫ్లవర్ ఆలు చేద్దామని బౌల్లోనైతే వాటర్ పెట్టేసి వాటికైతే బాయిలింగ్ వేసేసాను. అవైతే బాయిలింగ్ అయిపోయింది, బట్ ఇంకా నా దోశ మాత్రం కాలేదు అందరికి వేయడం. సో అది అలా అవుతుండగా పక్కన పప్పు కూడా పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. అంత టైంలోనైతే మా మేడైతే వెజిల్స్ వాష్ చేసుకొని వచ్చేస్తే నేనైతే ఇక్కడ వీటినైతే వాటి ప్లేస్లో ప్లేస్ చేసేసుకుంటున్నాను. అదంతా అయిపోయిన తర్వాత కర్రీకి కూడా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, క్యాబేజ్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ కర్రీ అయితే మనకి. సో ఇంట్లో ఒక్క ఆమెనే వర్కింగ్, ఇల్లు పని అంతా చూసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. మా హస్బెండ్ అయితే సాఫ్ట్వేర్ అమెజాన్లో వర్క్ చేస్తాడు. సో తనైతే మార్నింగ్ 11 వరకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో వరకు నిన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి, లేకపోతే పాపని ఎత్తుకొని చేయడం అంటే చాలా కష్టమవుతుంది. సో ఆ రోజైతే దేవుడి కోసం అయితే ప్రసాదం సీరా చేశాను. కర్రీ కూడా అయిపోతే కర్రీని వేరే బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పప్పు కూడా ఉడికిపోయింది కదా, దానితో తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపల అదిత్రి తన టిఫిన్ ఇచ్చేస్తే తన హ్యాండ్స్తో తినేసింది టిఫిన్. సో నాకు ఒక వర్క్ తగ్గిపోయింది. చూసారు కదా, నా వంట అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేంటి ఇంట్లో పని చేసుకుంటున్నారో, జాబ్ చేయట్లేదు అది ఇది అని. బట్ ఇంట్లో చేసినంత పని అసలు ఎంత ఉంటుందంటే చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళకి డబ్బులు వస్తాయి చేసినందుకు, మనకి రావు. మనకు ఆ గుర్తింపు కూడా ఉండదు అట్లీస్ట్. చూసారు కదా, ఒక రూమ్ క్లీన్ చేసే లోపల ఇంకో రూమ్ ఖరాబ్ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి, తనకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాను. బాయ్ అది. తనైతే నైట్ మళ్ళీ 11 o'clock వరకు అలా వస్తారు. మా పాపనైతే ఇక్కడ ఆడుకుంటుంది. తను ఆడుకునే లోపల నేనైతే టిఫిన్ కంప్లీట్ చేసి తనకైతే బాతింగ్ అయితే చేపించాను. స్నానం అయిపోయిన తర్వాత ఇంత ఫ్రెష్గా ఉంది. ఈ ఫ్రెష్నెస్ అనేది ఒక ½ an hour ఉంటుంది. మళ్ళీ పిల్లలు ఎలాగో గందరగోళంగా చేసుకుంటారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసేసుకొని హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. నేనైతే పారాషూట్ ఆయిల్లో కొద్దిగా హోమ్ ఇంగ్రీడియంట్స్ వేసేసి అయితే ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మీకైతే రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా అప్లై చేసుకుంటూ కొద్దిగా అప్లై చేసుకున్నాక వెంటనే హెడ్ బాత్ చేయొద్దు. ఒక 1-2 hours గ్యాప్ ఇచ్చి అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. బట్ నేనైతే రోజు ఆఫ్టర్నూన్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేయడం అంటే, అప్లై చేసుకోవడం అంటే కష్టమైపోతుంది అనేసి ఒక డే ముందు చేసుకున్నాను. బట్ అలా అప్లై చేసుకుంటే బయటికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే డస్ట్ పడి మన హెయిర్ అనేది ఇంకా చాలా ఎక్కువగా లాస్ అవుతుంది. సో పాప పుట్టక ముందు అయితే నేనైతే జాబ్ చేసుకున్నాను. పాప పుట్టిన తర్వాత 5 months వరకు అయితే మమ్మీ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే నేనైతే జాబ్ అయితే ఇంకా రీజాయిన్ కాలేదు. పాప కొద్దిగా స్కూల్లో వెళ్ళిన తర్వాతనే నేను తనని స్కూల్లో వేసిన తర్వాత నాకు కొంచెం జాబ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఖర్చులు వేయొచ్చు, బట్ మనం చూసుకున్న పేరెంట్స్ చూసుకున్నంత ప్రేమగా, పేరెంట్స్ తీసుకున్నంత కేర్గా బయట వాళ్ళు తీసుకుంటారన్న హోప్ అయితే నాకు లేదు. మనం ఎంత డబ్బులు పెట్టి ఎక్కడ చూసుకోవడానికి వేసినా కూడా పేరెంట్స్ ఇచ్చే కేర్ అది వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ నా ఆయిల్ అయితే అప్లై చేయడం అయిపోయిన తర్వాత కొద్దిగా హెడ్ మసాజ్ అయితే చేసేసుకుంటున్నాను ఆ మసాజర్తో. ఎప్పుడైనా మీరు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 10 minutes అలా మసాజ్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అండ్ హెయిర్ ఆయిల్ పెట్టడం అయిపోయిన తర్వాత ఫేస్కి అయితే నేను క్రీమ్ అయితే అప్లై చేసేసుకుంటాను. క్రీమ్ ఇన్ ద సెన్స్ చార్కోల్ ఫేస్ మాస్క్. పెళ్ళి కాకముందు చాలా చేసుకున్నాను, బట్ పెళ్ళైన తర్వాత అన్నీ మర్చిపోవాల్సి వచ్చింది. అది కూడా పాప పుట్టిన తర్వాత, ఎందుకంటే తనతోనే టైం అయిపోతుంది. సో అది డ్రై అయ్యే లోపలైతే నేనైతే ఆ మిర్రర్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అదైతే నేను చూసారు కదా, అక్కడ ఆడుకుంటానే ఉంది. ఒక 15 minutes తర్వాత అదైతే అలా పీల్ వచ్చేసింది బయటకి. ఇది పెట్టుకోవడం వల్ల మనకి యూసేజ్ ఏంటంటే, రెగ్యులర్గా అప్లై చేసుకోవద్దు, 2 weeks ఒకసారి అప్లై చేసుకోవాలి. అయితే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి మన బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా, మన ఫేస్ పైన మన డర్ట్, ఎయిర్ ఫాలికల్స్ ఏమైనా ఉన్నా కూడా దీంతో వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీరు ఆయిల్ పెట్టుకున్నాక వెంటనే అయితే అసలు కోమ్ చేసుకోవద్దు. అలా బండ్లాగా టై చేసుకొని పెట్టేసుకొని ఒక 1 hour పాటు అట్లనే ఉంచుకోవాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత అప్పుడు మీరు చేసుకోవచ్చు. అండ్ ఆ రోజైతే ఈవినింగ్ అదిత్రికి అయితే బయటకు తీసుకెళ్ళాం. కేక్ కావాలి అంటే తనకైతే కేక్ అయితే తినిపించేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నానండి. నా వ్లాగ్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.